వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మావోయిస్టులు చంద్రబాబుపై స్కెచ్ చేశారా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నా. మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఏపీ పోలీసులు మావోయిస్టులు హైడౌట్ అయ్యారు విజయవాడలో. ఆ హైడౌట్ని వాళ్ళు బ్రేక్ చేయడం జరిగింది. దాదాపు 30 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో కూడా ఏదైతే రీసెంట్గా మరణించిన హెడ్మా అనుచరులు కొంతమంది ఉన్నారు. దేవ్జీ మావోయిస్ట్ అగ్రనేతలు అని చెప్పబడే దేవ్జీ అనుచరులు కూడా కొంతమంది ఉన్నారు. కేవలం విజయవాడలోనే కాదు, మొత్తం ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల కదలికలు ఉన్నాయి అనే సమాచారంతో ప్రధాన నగరాల్లో ఏపీ పోలీసులు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆ సీరియస్గా ఫోకస్ పెట్టిన క్రమంలోనే ఈ రోజున విజయవాడ కావచ్చు, ఏలూరు, కాకినాడ, అమలాపురం ఈ 5 చోట్ల కూడా పోలీసులు భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. సో ఆ హైడౌట్ని బ్రేక్ చేయడం జరిగింది. దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. 50 మందిని అదుపులోకి తీసుకుంటే కేవలం విజయవాడలోనే 30 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మూమెంట్ మీద చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. ఇది ఒక కీ మూమెంట్ రాష్ట్రంలో అనేది. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రత్యేకించి విజయవాడ లాంటి చోట కృష్ణా జిల్లాలో మావోయిస్టు కదలికలు అనేవి ఎప్పటి నుంచో లేవు. అసలు ఆ దిశగా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే చర్చ కూడా ఉండింది ఎప్పుడు కూడా. అలాంటి సందర్భం నుంచి ఈరోజు ఏకంగా ప్రధాన నగరం ఇది, రాజధానికి హార్డ్ కోర్ విజయవాడ. అలాంటిది అక్కడే విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్లో 30 మంది మావోయిస్టులు మకాం వేశారు. వాళ్ళని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకోవడం అంటే అది ఆషామాషి విషయంగా తీసుకోలేం. చాలామంది మావోయిస్ట్ సానుభూతిపరులు చెప్పేది ఏంటంటే అటు ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్రం. మావోయిస్ట్ అగ్రనేతలు అందరూ కూడా వరుసపెట్టి మల్లోజుల దగ్గర నుంచి ఆసన దాకా అందరూ కూడా తమ కన్వీనియంట్ రాష్ట్రాల్లో లొంగిపోతూ ఉన్నారు ఒకవైపు. ఇంకోవైపు ఏం జరుగుతుందంటే సో మీరంతా కూడా లొంగిపోండి, జనజీవన స్రవంతిలోకి రండి, లేకుంటే మేము సమూలంగా అసలు మావోయిస్ట్ అనే పేరు వినిపించకుండా మేము మొత్తాన్ని కూడా నాశనం చేస్తామని చాలా క్లియర్ కట్ ఇండికేషన్ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, అమిత్ షా వైపు నుంచి. సో ఈ ఆపరేషన్ కగార్లో భాగంగానే వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం ఏర్పడింది, ఈరోజు మావోయిస్ట్ ఎగ్జిస్టెన్స్కి. ఆ క్రమంలోనే అందరూ కూడా వరుసపెట్టి లొంగిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు హిడ్మా లాంటి వాళ్ళని డైరెక్ట్ అయిన ఆపరేషన్ కగార్లో భాగంగానే హిడ్మాని ఎప్పటి నుంచో గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఉద్యమంలోకి వచ్చి ఆ స్థాయిలో తనకంటూ ఒక ఐడెంటిటీ, ఒక ఇండిపెండెన్సీ క్రియేట్ చేసుకున్నారు హిడ్మా. అలాంటి హిడ్మానే ఈరోజు పోలీసులు ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో దండకారణ్యంలో తమకు అంత వీలైన వాతావరణం లేదు కాబట్టి ఆపరేషన్ కగార్తోని పోలీసులు తమను వెంటాడుతున్నారు కాబట్టి అధికారులు ఈరోజు అందుకే వాళ్ళు హైడౌట్ అవడానికో తలదాచుకోవడానికో ప్రధాన నగరాలకు వచ్చి ఉండొచ్చు అని ఒక చర్చ జరుగుతోంది మావోయిస్టు సానుభూతి పరులు. కానీ అందుకు భిన్నమైన చర్చ ఏంటంటే ప్రధానంగా ఏపీలోనే వీళ్ళంతా తల దాచుకునే నెపంతో వచ్చారా, లేకపోతే ఇంకేదైనా భారీ ప్లాన్తో వచ్చారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళు విజయవాడలో ఆటోనగర్లో ఒక కాంప్లెక్స్లో, ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అది, దాంట్లో 3rd ఫ్లోర్లో వీళ్ళు మొత్తం కూడా ఒకే ఫ్లోర్ తీసుకున్నారు. రోజు కూడా ఒక డ్రైవర్ అక్కడ వాళ్ళకి లంచ్ తీసుకెళ్తా ఉన్నారు. కొంతమంది స్థానికులకు అనుమానం వచ్చి అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు మా కంపెనీ ప్రారంభోత్సవం ఉంది, ఆ కూలీ పనులకి చేయడానికి వచ్చారు, ఇంకా టైం ఉన్నందువల్ల నేను వాళ్ళకి భోజనం తీసుకెళ్తానని చెప్పారు. అయితే వీళ్ళందరి వెనుక ఒక మహిళా సానుభూతి పరురాలు ఉన్నారు, ఆవిడే భోజనం పంపించారు అన్న సమాచారం కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఇక్కడ పేరుకి రాష్ట్రానికి అమరావతి రాజధాని అయినా మ్యాక్సిమం విజయవాడ కేంద్రంగానే ఏపీ ప్రభుత్వ పాలన జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చూస్తే మంత్రులు చాలామంది విజయవాడలోనే ఉంటా ఉన్నారు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటా ఉన్నారు. ఇక డీజీపీ మొదలుకొని సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు గవర్నర్ దాకా మొత్తం వీవీఐపీ మొత్తం ఉండేది కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే. ఇంకా ఇందులో కూడా ఒక షాకింగ్ అంశం ఏంటంటే పక్కనే ఆటోనగర్ పక్కనే ఉన్న పోరంకిలో కన్వెన్షన్ సెంటర్ ఉంది ఒకటి. అక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ఎక్కువగా కూడా ప్రభుత్వం తరపున కార్యక్రమాలు ఎక్కువగా ఆ కన్వెన్షన్లోనే జరుగుతూ ఉన్నాయి. ఆయన ఫ్రీక్వెంట్గా అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ నుంచి సమీప దూరం అది, వాళ్ళు ఏదైతే తలదాచుకున్న చోటు నుంచి మావోయిస్టులు పోరంకిలో కన్వెన్షన్ హాల్ చాలా దగ్గర అక్కడికి. సో అందుకే చంద్రబాబు నాయుడు కోసమే వాళ్ళు రెక్కి వేశారా అని ఇంకో చర్చ కూడా ఉంది, అనుమానం ఉంది పోలీసులో. దీన్ని బ్రేక్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తాము అదుపులోకి తీసుకున్న వాళ్ళని పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు అంత అనుమానం వస్తూ ఉంది అంటే గతంలో కూడా అలిపిరి దాడి జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక 20-30 క్లైమోర్ మైన్లు పెడితే లక్కీగా ఆ రోజు భూమి మీద నూకలు ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు బతికి బయటపడ్డారు. ఆల్మోస్ట్ ఆయన చనిపోయారని అనుకున్నారు ఆ రోజున. అప్పుడు హోంమంత్రిగా ఉన్న దేవేంద్ర గౌడ్ కూడా హడావిడిగా ఆ రోజు మీటింగ్ కూడా పెట్టున్నారు, చంద్రబాబు ఇక లేరేమో అనుకోని. ఆ తర్వాత చాలాసేపటి తర్వాత ఆయన పోలీసుల సాయంతో, తన సెక్యూరిటీ సాయంతో బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన హిట్ లిస్ట్లో ఉన్న కారణంగా కేంద్రం ఆయనకి ఎన్ఎస్సీ ప్రొటెక్ట్ ఇచ్చింది.
ఆయనకి అప్పటి నుంచి కూడా ఎన్ఎస్సి ప్రొటెక్టీగా Z+ సెక్యూరిటీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆ Z+ సెక్యూరిటీ అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇంకా ఇన్ని రోజుల తర్వాత ఆ మధ్యలో ఎక్కడ కూడా ఇలాంటి చర్చ అయితే జరగలేదు చంద్రబాబు నాయుడికి సంబంధించి. ఇంత గ్యాప్ తర్వాత ఈరోజు విజయవాడలోనే, అది కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి కోతవేటు దూరంలోనే, అది కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా తిరిగే ఏరియాలోనే వాళ్ళు మాట వేయడం అనేది, వాళ్ళు తలదాచుకునే నెపంతో అక్కడ ఉండడం అనేది మాత్రం ఇది ఒక సీరియస్ అంశంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కేవలం వాళ్ళు దండకార్యంలో తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టే వాళ్ళు హైడౌట్ కోసం ఇలా సిటీకి వచ్చున్నారా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్లో ఉన్నారా అన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఈరోజు మనం చూసినట్టయితే హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది అల్లూరు జిల్లా మారేడుపల్లి దగ్గర. సో ఏ స్థాయిలో సంచలనమైందో కూడా మనకు తెలిసిందే ఈ వార్త అనేది. సో ఓకే, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్లే వచ్చారా, లేకుంటే రెండో ఆప్షన్ ఏంటంటే నిజంగా VVIPలను వాళ్ళు టార్గెట్ చేశారన్న చర్చ ఉంది. అందులో కూడా చంద్రబాబు నాయుడు పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ పరిణామాల మీద ఏపీ పోలీసులు చాలా సీరియస్గా, అటు ఇంటెలిజెన్స్ కానీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. టీడీపీ శ్రేణుల్లో కానీ టీడీపీ నేతల్లో కానీ ఉన్న అనుమానాలను బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.